హాయ్ నమస్తే అందరూ బాగున్నారా? నేను ఇస్కాన్ టెంపుల్ వీడియో చేసినప్పుడు పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు. అంటే దేంట్లో వెళ్ళాల్సి ఉంటుంది, అక్కడ ఆ టెంపుల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఏం చెప్పలేదు. అందుకే ఈ వీడియోనైతే చేస్తున్నాను. భక్తులు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ కర్ణాటకలో బస్ ఫెసిలిటీ ఉంది, మెట్రో ఫెసిలిటీ ఉంది. బస్ ఫెసిలిటీకి వస్తే కేఎస్ఆర్టీసీ, బిఎంటీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. దేవస్థానం విషయానికి వస్తే మనం ఎంటర్ అయ్యేటప్పుడు బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కావచ్చు, ట్రావెలింగ్ బ్యాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళడానికి లేదు దేవస్థానం ఇన్సైడ్కి. సో ఏం చేయాలంటే వాటిని స్టోర్ రూమ్లో విత్ పేమెంట్ వాటిని అక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. విత్ టోకెన్ అనేది ఇస్తారు. నెక్స్ట్ మనం వెళ్ళే కొద్దీ అక్కడ మనం కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ పైప్ నుంచి చిన్న చిన్న హోల్స్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారానే కాళ్ళు శుభ్రం చేసుకొని దేవస్థానం ఇన్సైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ తర్వాత దేవస్థానంలోకి ఎంటర్ అయిన తర్వాత నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఉంటుంది. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శనం ఉంటుంది. ఆ దర్శనం తర్వాత అక్కడే షాపింగ్ అవకాశం అయితే ఉంటుంది. అంటే దేవుడికి సంబంధించిన గ్రంథాలు కావచ్చు, అంటే మహాభారతం వివిధ భాషల్లో లభిస్తుంది. ఆ తర్వాత కొన్ని రాధాకృష్ణకి సంబంధించిన గ్రంథాలు, భగవద్గీతనైతే అన్ని భాషల్లోకి అనువదించి అందుబాటులో ఉంచారు. మ్యానిక్యూల్స్తో చేంజెస్ ఇన్ బాడీ అనేటటువంటి ఒక థీమ్ అనేది అక్కడ చూపించడం అయితే జరిగింది. ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క షాపింగ్ అయితే ఉంటుంది. దేవుడి విగ్రహాలు కావచ్చు, ఫోటో ఫ్రేమ్స్ కావచ్చు. మీరు చూసినట్లయితే చిన్న చిన్న కృష్ణుడు వెన్న తింటున్నట్లు విగ్రహాలు, వైట్ కలర్స్లో విగ్రహాలు, కృష్ణుడు, రాధాకృష్ణ, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇలా ప్రతి ఒక్క విగ్రహం అయితే అక్కడ ఉంది. దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రి, చిన్న చిన్న బొమ్మలు లాంటివి అన్నీ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత చిన్న చిన్న కలర్స్ రాళ్లతో చేసినటువంటి ట్రీస్, రాక్ ట్రీస్ కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత ఇంకో ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ ప్రసాదాలు అన్నీ లభిస్తాయి. ఉచిత ప్రసాద ఫెసిలిటీ కూడా ఉంది. ఎగ్జిట్ టైంలో మనం స్టార్టింగ్ తీసుకున్న టోకన్స్ని ఉపయోగించి ఎగ్జిట్ డోర్ దగ్గర మనం చూపించినట్లయితే రిటర్న్ ఇస్తారు. అందుకే టోకన్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కానీ పోయినట్లయితే ఇంకా లగేజ్ ఇచ్చేది ఉండదు. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.